Hi guys. Atla. Yo. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఐ నో చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి, బ్యాక్ టు బ్యాక్ పెట్టాను కదా, ఇండియా వ్లాగ్స్ ఎలా అయినా ఫినిష్ చేసేయాలి అని పెట్టేశాను. ఆ తర్వాత కొంచెం డిలే అయింది, ఎందుకో ముందు వ్లాగ్ లో చెప్తాను. ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్ నుంచి బయట రాగానే పిల్లల రియాక్షన్ ఏంటి మాధవ్ని చూసి అని అడిగారు చాలా మంది. లాస్ట్ వ్లాగ్ లో వీటిని నేను మిస్ చేశాను. సో మెష్వీక్ ఏంటంటే బాగా సిగ్గు, యశిక చూసిన వెంటనే నాన్న పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి హగ్ చేసుకొని అసలు వదలలేదు. బట్ మాధవ్ మెష్వీక్ ఏంటంటే బాగా సిగ్గు అనమాట. నేను అందుకే ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, అయితే మాధవ్ని చూసి కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఎత్తుకోమంటుంది. సో కొంచెం టైం పడుతుంది దానికి వెళ్ళడానికి. ఏం కాదు యశిక, జస్ట్ నిన్న మొన్న హార్డ్ వర్క్ ఇదంతే. ఇదంతా బాత్రూమ్స్ కలిగాను అంతే, ఇదంతా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంతే ఉంది. తీసేసా కదా అంతా స్పేషియస్ గా బాగుంది, మమ్మీ వచ్చిందని మొత్తం పెట్టేసింది. హలో కిచెన్ అది పెట్టింది నేను కాదు. అండ్ ఇదైతే మనం ఉంటే ఎక్కువ బట్టలు పడతాయి, సో ఇది ఆల్మోస్ట్ ఉంటాయి. హలో ఎవరది రాగానే టీవీ పెట్టారు? హూ ఇస్ దట్ ఇడియట్? ఎవరు రాగానే? అండ్ ఇది కొంచెం దూరం పెట్టాలేమో హీటర్ ఆన్ చేసినప్పుడు. ప్లాంట్స్ ని మంచిగా కేర్ చేశారు. ఇక్కడ పెట్టేసేయండి, నేను తీస్తా. ఓ పప్పు చేశారా? ఇదేంటి ఎండిపోయింది అసలు, మీరు తీయలేదా ఇది? దాన్ని అరే ఇవి తీసేసి వాటర్ చేంజ్ చేయాల్సింది. వాటర్ కూడా నేను వెళ్ళాక చేంజ్ చేసినట్లేరు. ఇదంతా కూడా కొత్త లీవ్సే. ఏంటి 10ంటికి వాన ఉంది? 10ంటికి వాన ఉందా? గొడుగు తీసుకెళ్దాం ఎందుకన్నా. ఎప్పుడు బయటకు వెళ్ళా టైం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. ఇక్కడైతే బయటకు వెళ్తున్నాము. ఒక అన్పాకింగ్ వీడియో పెట్టాను కదా, అన్పాక్ చేయకముందు పిల్లల్ని బయటకు తీసుకెళ్ళాము. ఎక్కడికంటే మేము ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు పిజ్జా బర్గర్ తినాలని బాగా అడిగేవాళ్ళు. అప్పుడు నేను చెప్పాను ఇండియాలో ఉన్నన్ని రోజులు మంచిగా ఇండియన్ ఫుడ్ ఇండియన్ స్వీట్స్ తినండి, వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ నేను మీకు బర్గర్ కొనిస్తానని చెప్పాను. సో ఓకే అనింది యశిక. ఇంకొచ్చా కుదరదు కదా. అండ్ నెక్స్ట్ రోజు నుంచి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతుంది, మధ్యలో ఒకటే రోజు ఉంది. వెదర్ చాలా బాగుంది. సో మంచిగా ఒక వాక్ వెళ్ళి వాళ్ళకి బర్గర్ ఇప్పిద్దాం కదా అని బయలుదేరాము. స్కూటర్ తీసుకుంటావా? యశిక పైకి వెళ్ళి తీసుకొచ్చే. అక్కొస్తుంది ఆగు. ఏడుపు మొహం అసలు చూడండి, వెంటనే ఏడుపు నవ్వు రెండు. రోజు వర్షం పడుతుందా? ఆల్మోస్ట్. అక్కగా తీసుకొచ్చింది. నీకు సపోర్ట్ కావాలి. నువ్వు పడవలేమ్మా, నీకు రెండు సపోర్ట్ ఉంది, రెండు వీల్స్ ఉన్నాయి. ఎంత భయం. డబ్బులున్నాయా? బ్యాగ్ దేనికి నీకు అసలు చెప్పు? డబ్బులుంటే ఆ డబ్బులు ఇక్కడ చల్లవు. డబ్బులు ఇవ్వాలని చల్లేది కాదు. ఒక 1000 రూపాయలు పెట్టి బ్యాగ్ కొనుక్కొని ఎన్ని వేలు వసూలు చేసింది తెలుసా? బ్యాగ్ వేసుకోవడం, నా బ్యాగ్ లో డబ్బులు ఇవ్వంటాం. చందాలు మా మమ్మీ వాళ్ళని అయితే ప్రతిరోజు తెనాలికి కూడా తీసుకెళ్తానింది బ్యాగ్. టొమాటో, ఫైనలీ టొమాటో. మెషు ఎప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ చూసి టొమాటో అనేది చూసావా యశిక? ఇక్కడంతా బెర్రీ ట్రీస్ ఉన్నాయి కదా. ఏమి ఇప్పుడు ఈ దారంతా బెర్రీ ట్రీస్ ఉన్నాయి కదా ఇష్లు, అన్ని కొట్టేశారు చూడు. అసలు కింద గ్రెగ్స్ ఇది ఉంది కదా హార్వెస్టర్, ఏం జరుగుతుందని పడతారు వీళ్ళు.
1.5 month ఫుల్ మనుషుల్లో ఉండి మళ్ళీ మనుషులు లేని ప్రపంచానికి వచ్చినట్లుంది ఖాళీగా. మార్నింగ్ ఐస్ క్రీమా? టేక్అవుట్ ఆర్డర్స్ ఉంది ఇప్పుడు. ఎవరది 10ంటికి సన్న ఏంటది 10ంటికి వర్షం అని చెప్పి గొడుగోడు తీసుకొచ్చారు? అదే ఎవరిని ఎవడో బ్రిడ్జ్ దారితే బాగుంటుంది అన్నారు, నరికేయాలని. పదా హలో మాకేంది ఇది? హలో ఇది నేనేం చేసుకోను, ఇది నేనేం చేసుకోను, నేను పెట్టుకున్నా ఇది. మనం జాబీ పోతే ఎందుకు తెచ్చుకున్నామా? జాబీ పోతే ఇంట్లో జాబీ పోలేదా? Now we are back home. ఇల్లు చూస్తే ఒక్క నిమిషం భయం వేసింది. బికాస్ నెక్స్ట్ రోజు 2 పిల్లలకి స్కూల్ ఉంది కదా, నాకు కూడా వర్క్ ఉంది. సో ఎలా అయినా ఆ రోజు మాక్సిమం అని సర్ది పెట్టేద్దామని, అసలు ఎక్కడ పెట్టాలో కూడా అర్థం కాలేదు. ఈ కిచెన్ రిలేటెడ్ ఉంటాయి కదా, అవి మెయిన్ గా అనమాట. సో ప్రస్తుతానికి ఇల్లు అయితే అలా ఉంది. అన్ని అన్పాక్ చేశాను. ముందు ట్రాలీస్ లోంచి తీసేసి బయట పెడితే ఎక్కడ పెట్టాలో అట్లీస్ట్ ఒక ఐడియా వస్తుంది కదా అని. సో ఇప్పుడైతే ముందు మనకి పని ఉంది. దానికన్నా ముందు లంచ్. ముందు రోజు నైట్ వచ్చాము మేము. మంచిగా ఆ రోజు ఆకుకూర పప్పు చేసి ఉన్నాడు మాధవ్ ఇంటికి వచ్చేటప్పటికి. సో అదే ఉంది. ఇంకా నెక్స్ట్ రోజు కుకింగ్ ఏం పెట్టుకోలేదు. ఇది అక్కడ ఒడియాలు పెట్టాం కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, ఇవి ఇంట్లో పెట్టాము అనగానే ఇంకా మాధవ్ సరే ట్రై చేద్దాం కదా ఈ రోజు లంచ్ కి అని మంచిగా ఆకుకూర పప్పు ఫ్రెష్ గా ఇంట్లో చేసిన ఒడియాలు అనమాట. సో కంఫర్టింగ్ ఫుడ్. అలా లంచ్ అయితే చేసేసి ఆ తర్వాత నేనేం షూట్ చేయలేదు. ముందు అయితే మాక్సిమం కుదిరినంత వరకు సర్ది పెట్టేశాను. మాకు ముందున్న ఇంకొక మెయిన్ టాస్క్ ఏంటంటే మెష్వి కొత్తగా రిసెప్షన్ కి వెళ్తుంది అనమాట. సో కొత్త పిల్లలు ఉంటారు, ఎలా గెట్ ఆన్ అవుతుందో దాన్ని ప్రిపేర్ చేయాలి. ఏది పట్టుకుంటే వాళ్ళకి అది ఓకేనా? ఆగు ఆగు, నేను లేకపోతే ఇప్పుడు పట్టుకో. ఆగు ఆగు, నువ్వు పట్టుకో యశిక. ఓకే, యశిక ఫస్ట్, మెష్వి సెకండ్. దిస్ ఈస్ సెకండ్ మెష్వి. నువ్వు సెకండ్ పట్టుకున్నావు నువ్వు. మరి నువ్వు పేరు పట్టుకున్నావు మరి. కానీ యశిక ఫస్ట్ నువ్వు సింగ్ చేయి. Sleep little Nana, don't you cry. Sleep little Nana, don't you cry. మళ్ళీ చేయాలి అది నానా, మళ్ళీ చేయాలి. మళ్ళీ చేసి మళ్ళీ అక్క పట్టుకుంటే మళ్ళీ అక్కడ పడిద్ది. నువ్వు కంప్లీట్ చేయి ఇప్పుడు. ఫస్ట్ నువ్వు సెకండ్ నువ్వు. ఆల్మోస్ట్ 1.5 month వాళ్ళ నాన్న మిస్ అయ్యారు కదా. ముందు రోజు ఈవినింగ్ అయితే బాగా ఆడుకున్నారు, ఎక్కి తొక్కి. అండ్ ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్, మండే మార్నింగ్ స్కూల్ ఉంది. పొద్దున్నే లేచి వచ్చేసి కొంచెం ఎలా అయినా ఉంటది కదా హాలిడేస్ అయిన తర్వాత ఫస్ట్ లో స్కూల్కి వెళ్ళాలంటే, అలా బెంగగా వచ్చి కాలు మీద పడుకున్నారనమాట ఒక అరగంట సేపు. కొంచెం ఎర్లీగానే లేపాను, ఫస్ట్ రోజు హడావిడి లేకుండా ఉంటుంది కదా అని.
పర్వాలేదు, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటదని. మార్నింగ్ మ్యూజిక్ ఉంటుందేమో అని అనుకున్నాము మెషు దగ్గర నుంచి, కాకపోతే మొత్తం ప్రిపేర్డ్ గా హ్యాపీగా ఉంది. అది లాస్ట్ 1-2 years నుంచి వాళ్ళ అక్క వెళ్తుంది చూస్తుంది కదా, సో షీఈ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. అది కూడా యూనిఫామ్ వేసుకొని వాళ్ళ అక్కతో పాటు వెళ్ళి, అండ్ యశిక క్లాస్ పైన ఉంటుంది, దీని క్లాస్ కింద ఉంటుంది. సో చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. బట్ వెళ్ళినప్పుడు అయితే బాగా ఏడ్చింది అనమాట, అది వ్లాగ్ లో చూపిస్తాను ముందు. అండ్ క్యూట్ గా ఫస్ట్ టైం మేము కూడా అంతే ఎక్సైటెడ్ గా ఉన్నాము యూనిఫామ్ లో ఎలా ఉంటుందో చూడటానికి. ఐరన్ చేయాలి కదా, ఇట్స్ ఆల్రెడీ ఐరన్డ్. ఐరన్ చేయాలి. అవి న్యూ షర్ట్స్ కదా, న్యూ షర్ట్స్ ఆల్రెడీ నీట్ గా ఉంటాయి. ఓకే మమ్మీ మీటింగ్ అంటే నో నాన్న, బ్రేక్ఫాస్ట్ లో తింటావు కదా, నో ప్లీజ్. పెట్టే వెనక్కి పెట్టేసి. ఓకే bye bye. Go. పట్టదా, లూజ్ అయిద్దా? Oh dear. Whose skirt is this? Whose skirt is this? A little skirt. ఫాస్ట్ గా బ్రేక్ఫాస్ట్ అయిపోతే నీకు డ్రెస్ వేస్తా, యూనిఫామ్. ఓకే, మళ్ళీ డ్రెస్ మీద వేసుకుంటావు కదా. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కోసం సీరియల్ ఇస్తున్నాను. మొదటి రోజు కదా, ఇంకా ఇద్దరు సీరియల్ అడిగారు. ఇదైతే ఫాస్ట్ గా తినేస్తారు కూడా, మెషు కూడా తినేస్తుంది. నచ్చిందా నీకు యూనిఫామ్? యూనిఫామ్ కోసం ఇవాళ ఎక్సైటెడ్ గా ఉంది తెలుసా స్కూల్ కి వెళ్ళడానికి, లేకపోతే రచ్చ చేసేది. హలో బిగ్ గర్ల్, బిగ్ లా బిహేవ్ కూడా చేయాలి కదా, మంచిగా యూనిఫామ్ వేసుకున్నావు ఉమేష్. ఇంకా నువ్వే తింటావా ఫుడ్? స్కర్ట్ ఏమో సరిపోలే, లూజ్ అయిపోయింది బాగా. స్పెషల్ గా స్టిచ్ చేయించాలి మేడం గారికి స్కర్ట్ కావాలంటే. కొత్త స్కూల్ డ్రెస్, షూ, కొత్త షూ వేసుకుందామా? ఇట్లా మొదలెట్టారా? క్లాస్ లో అందరూ చాలా మంది ఉంటారు, హ్యాపీగా ఆడుకోవచ్చు. మిషన్లు గుర్తుందా నీకు? వాటర్ కూడా ఉంది చూసావా? తడుపుకోవద్దు నాన్న, ఓకేనా? డ్రెస్ పెట్టాను, కాకపోతే అది సమ్మర్, ఇవాళ బాగా సమ్మర్ క్లోత్స్ ఉన్నాయి బ్యాగ్ లో, పాతవి, బాగా విండిగా ఉంది కదా. వేరే పెట్టినా ఒక ఫుల్ హ్యాండ్స్, ఒక జాకెట్ పెట్టేస్తే సరిపోయిద్దాం. లేకపోతే జాకెట్ తడుపుకోవచ్చా? ఏమి తడుపుకోవద్దు నాన్న, మళ్ళీ నీకే కోల్డ్ అయిపోతుంది. ఓకే, హెవీ ఉంటదేమో దానికి. ఎక్కడికి? నేనా? ఎస్, ఇదిగా ఉంది కొంచెం. You're late, girls. You'll do planting, learn phonics, something. A for atla. నేను కూడా అటువైపే నార్మల్ టైమ్స్. అంతే, వెరీ గుడ్.
Mishvi is a brave girl. చాలా మంది తీసుకుంటారు. అది ఎంగేజింగ్ చేస్తే చాలా ఎలా ఉంది ఫస్ట్ డే మిష్వి? అమ్మో టార్చరా అసలు నిజంగా అదేంటది ప్రీ స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఇంత గోల్ చేయలేదు కదా. ప్రీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంత చేసిందా? ఇవాళ మరీ టూ మచ్ చేసింది. అసలు వచ్చిన వెంటనే షీస్ ఫైన్ చక్కగా. స్కూల్ దగ్గర వీడియో తీయకూడదు కదా, ఇంకా ఎక్కువ పిల్లలు ఉంటారని తీయలేదు. కానీ దగ్గర ఒక 20 నిమిషాలు అయితే విపరీతంగా ఏడ్చింది, చాలా పెద్దగా ఏడ్చింది. ఇంక ఉండదు అనుకున్నాను. ఇంకా లోపలికి అలో చేశారు వాళ్ళ నన్ను కూడా. సో నేను లోపలికి వెళ్ళి ఆ టాయ్స్ అవన్నీ చూపిస్తూ కాసేపు అక్కడే కూర్చుని, ఇంకా లాస్ట్ కి వాళ్ళ టీచర్ వచ్చి ఇట్స్ ఓకేనా అంటే, నువ్వు వెళ్ళిపోతే నేను పట్టుకుంటే మీ పాపని ఓకేనా అని అడిగింది. ఏం పర్లేదు, నేను వెళ్ళాక ఐ థింక్ షీల్ బి ఫైన్ అని చెప్పాను. అలాగే ఇంకా నేను బయట వచ్చిన తర్వాత ఒక గంటకి మెసేజ్ చేశారు, షీఈస్ ఫైన్ డోంట్ వరీ అని. కాకపోతే బాగా ఏడ్చింది. మాధవ్కి కొన్ని లీవ్స్ ఉన్నాయి. తనకి ఆ టైంలో వర్క్ కూడా కొంచెం తక్కువ ఉందన్నమాట. సో మేము రాగానే ఒక 1 వీక్ తను లీవ్ పెట్టేశాడు. ఇంకా నాకైతే నెక్స్ట్ రోజు నుంచే వర్క్ అన్నాను కదా, బ్యాక్ టు వర్క్ అన్నప్పుడు చాలా పెండింగ్ థింగ్స్ ఉన్నాయి అండ్ కొన్ని డెడ్ లైన్స్ ఉన్నాయి. సో వాటన్నిటితో చాలా బిజీగా ఉంది. ఇంకా ఇయర్కి అసలు ఒక లీవ్ కూడా లేదు నాకు. సో నేను లీవ్ అయితే పెట్టలేదు, కానీ 1 వీక్ మేము చేసిన ఒక పని ఏంటంటే, రోజు మార్నింగ్ అయితే ఒక వాక్ వెళ్ళేటప్పుడు ఇక్కడ స్టార్ బక్స్ ఉంటుంది, మాధవ్ ఒక కాఫీ తీసుకొని ఒక 10 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసి అలా ఒక 20 మినిట్స్ వాక్ వెళ్ళి రావడం. ప్రశాంతంగా ఉంది. 5 రోజులు చిన్నపిల్లకి తిన్న కుదిరింది. ఎంత కక్ష పెట్టుకున్నారు. గోల ఉండేది కదా. అమ్మకి చెప్తా ఉన్నా ఇలానే, ఎక్క తిన్న కుదిరింది మమ్మీ 5 రోజులు అంటే, నీకేంద్ర అంత ఆనందం. స్టార్ బక్స్ లో ఈ కాఫీ మగ్స్ టంబ్లర్స్ ఉంటాయి కదా, అవి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తాయి నాకు. ఇప్పుడు కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. మంచిగా ఫాల్ కలెక్షన్ వచ్చింది. సో నాకు అక్కడ ఉంది, నాకు అది బాగా నచ్చింది అనమాట. ఫాల్ దీంతో ఉండేది, ఆ థీమ్ తో. సో అదైతే ఒకటి తీసుకున్నాను. ఇంకా నాకైతే వర్కింగ్ డే కదా, అందుకే జస్ట్ ఒక 10 మినిట్స్ అలా కూర్చొని ఇంకా వాక్ వెళ్తూ ఉన్నాము. నేనేంటంటే మార్నింగ్ మాది కూడా ఉంటాడు కాబట్టి కొంచెం పిల్లలతో హెల్ప్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ ఒక 1/2 అవర్ లాగిన్ అవుతాను. సో ఈ 1/2 అవర్ అలా కాంపెన్సేట్ చేస్తాను అనమాట. Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if will ever figure out where the road goes. Oops. ఇది మిష్వి కోసం. మిష్వి, we can't wait to see you on Monday. Bumblebee class. You can say I lost my mind, I will keep on holding my head high, even if the sky is falling down. కారిడార్ లో ఉంది. ఏం చేస్తా ఉందండి? ఆ పిల్ల ఫస్ట్ టైం కదా. ఆ చాక్లెట్ ఎవరు ఇచ్చారు? పదా. వెరీ గుడ్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే అట్ స్కూల్? Your teacher is so sweet, right? How was your first day, Nanu? I will keep on searching for my highs. ఎంత ఏడ్చిందో తెలుసా? You
can't even imagine. Too much ఏడ్చింది. I will keep on holding my head high. అక్కని చూసావా? ఓ మళ్ళీ నేను మమ్మీ ఎక్కడ అన్నా మమ్మీ రాలేదు కాదు సరే మెషి ఇందాక సరిగ్గా చెప్పడం ఆపేసి ఏం చేసేవి వాళ్ళ స్కూల్లో వాట్ డిడ్ యు డు నేనేం చేయాలి ఏం చేయకుండా ఏం చేసా పొద్దు నుంచి సాయంత్రం దాకా నేను పొద్దున్న నుంచి దాకా కలరింగ్ చేస్తా ఉన్నా కలరింగ్ నేను అక్కలు నేను అక్క నేను నాన్న ఇటువైపు నువ్వు మమ్మీ ఓకే ఇది వేట ఫస్ట్ డే ఎలా ఉంటుందో స్కూల్లో చెప్పనవసరం లేదు కదా. మెషిన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. బాగా ఎంజాయ్ చేసింది, నచ్చేసింది కూడా. అండ్ షీ ఆల్రెడీ మేడ్ అ ఫ్రెండ్ అంట. సో సెకండ్ డే నుంచి అసలు సూపర్ హ్యాపీగా వెళ్ళింది. అంతే, ఇవాళకైతే బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్ అండ్ సీ యు ఆల్ వెరీ సూన్.